హాయ్ అండి, వెల్కమ్ టు అరుణాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మొదటిసారి చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి అంత హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఒక పచ్చడి రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నానండి. ముందుగా అయితే నేను ఒక 10-15 పచ్చిమిర్చిలు అయితే నేను ఇట్లా కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అది ఏం పచ్చడా అనుకుంటున్నారా? ఏం లేదండి, మునగాకు పచ్చడా. ఆ మునగాకులో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి, అందరికీ కూడా తెలిసిన విషయమే. దాన్ని ఏదో రకంగా అయితే మనం ఒక వీక్లీ 2 టైమ్స్ అన్నా అవి తీసుకుంటూ ఉండాలి. అందుకోసం అనేసి నేను రకరకాలుగా అయితే ట్రై చేస్తూ ఉంటాను. పప్పులో వేయడం ఇట్లా పచ్చడి కూడా అయితే పచ్చడి అనేది ట్రై చేశాను. మీరు కూడా చూడండి, మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి, వీడియో స్కిప్ చేయకండి. ఇక పచ్చిమిర్చి అయితే మనం దోరగా వేయించుకోవాలి. అన్ని పచ్చళ్ళకి ఎలా అయితే పచ్చిమిరపకాయలు వేయించుతామో సేమ్ అలానే మనం కూడా ఇవి కూడా వేయించుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను, ఎందుకంటే నేను ఈ పచ్చళ్ళలోకి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి అది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకుంటున్నాను. అందులో మేము కారం కూడా ఎక్కువగా తింటామండి, అందుకే చూసారా ఒక 2 పిరికిళ్ళు ధనియాలు కూడా వేసుకుంటున్నాను. మొత్తం అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక మునగాకు అయితే చాలా ఫ్రెష్గా ఉండాలండి. ఎక్కువ ముదిరిన ఆకు కూడా తీసుకోవద్దు. ఆకు తీసుకొని మొత్తం కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో 2-3 టైమ్స్ మనం కడుక్కోవాలండి. అప్పుడే కొంచెం బాగుంటుంది మునగాకు అనేది కూడా. మునగాకు అంటేనే కొంచెం వగరుగా చేదుగా ఉంటుంది కదా, పిల్లలైతే ఎంతగా ఇష్టపడరు. మా పిల్లలైతే బాగా తిన్నారండి, వాళ్ళకి బాగా నచ్చింది కూడా. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇదే మునగాకుని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. షుగర్ పేషెంట్స్కి అయితే ఇది చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్కనే కాదు, అందరికి కూడా ఇది చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. అందుకే మునగాకు, ములక్కాయ కూడా మనం వీక్లీ 1 తినాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే ఇది మొత్తం వాటర్ వస్తుంది ఆకులోంచి కాబట్టి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఇది పచ్చి వాసన అనేది పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఇదైతే ఫ్రై చేసుకోవాలి. మనం దీంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే ఇంట్లో చాలా కరివేపాకు ఉంది, అందుకే నేను చాలా కరివేపాకు అయితే వేశాను. కరివేపాకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. అందులో మునగాకు, కరివేపాకు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ రెండు కూడా ఎక్కువ శాతం ఎంటీ స్టమక్ తోటి మునగాకు, కరివేపాకు జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు. అలాగే నేను ఇప్పుడు ఇలా ట్రై చేశాను, మునగాకు కరివేపాకు తోటి పచ్చడి అనేది కూడా. చూసారా, మొత్తం మనకి మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత దీన్ని కూడా మనం జార్లో తీసేసుకోవాలి. ఇక దీంట్లోకి మనము మునగాకు టేస్ట్ తెలియకుండా పచ్చి కొబ్బరి ఒక చిప్ప మొత్తం వేసానండి. 2 చిప్పలు వేసుకోవద్దు, ఒక చిప్పే వేసాను. అది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి నేను కారం కోసం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, తీయగా తినొచ్చు లేదంటే కారంగా తినొచ్చు. రైస్లోకి తిన్నా బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ కొబ్బరి కూడా కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి, మరీ మాడనివ్వకండి, టేస్ట్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఇక ఈ పచ్చళ్ళలోకి అయితే మెయిన్గా మనం ఏ పచ్చడి చేసినా కూడా ఎల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేసుకుంటాం కదా. ఒక 10 వరకు అయితే నేను వేసుకున్నాను. అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. దీంట్లోకే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. పచ్చడి జీలకర్రతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి కొంచెం ఒక పిరికెడు పల్లీలే నేను వేయించి మిక్సీ పట్టానండి, ఎందుకంటే ఉత్తి కొబ్బరే కాకుండా పల్లీలు కూడా ఉంటే బాగుంటుంది అనిపించి పల్లీలు కూడా వేయించుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం చల్లైన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఆ పచ్చళ్ళలోకి తాలింపు వేసుకోవచ్చండి, మీ ఇష్టము. తాలింపు లేకపోయినా కూడా బాగుంటుంది. నేను రైస్లోకి తినాలనుకుంటున్నా కాబట్టి అదే ప్యాన్లోకి నేనైతే కొంచెం ఆయిల్, తాలింపు అన్నీ కూడా జీలకర్ర, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీ వేసి కూడా తాలింపు వేసుకొని మిక్సీ పట్టిన పచ్చడి అందులో వేసేసి నేనైతే ఇలా కలుపుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఉప్పు వేయడం చూపించలేదండి, నేను జార్లో పట్టేటప్పుడే ఉప్పు వేశాను. ఓకేనా అండి, బాయ్.